Yeah. So, okay. So I will solve this problem. Longest sub palindrome. Okay. This is the toughest of all the questions. So I will solve this problem and show it to you. Okay. Is it okay? It will cover almost any topics cover అవుతాయి అందులో. How to make substrings, how to check palindrome, and longest palindrome కావాలి కాబట్టి మీకు largest frequent, the least frequent letters ఇది కూడా cover అయింది. Okay. So shall I solve this longest sub palindrome? Yes, sir. Okay. Let me see what is there in longest sub palindrome. Options. You write up, download handout. So let me read the question first. So longest sub palindrome. Write a function longest sub palindrome that takes a string s and return the longest palindrome that occurs as consecutive characters, not just letters but any characters in s. So longest sub palindrome lo there are many characters, not only e characters undo a characters aina untai dantlo longest sub palindrome kanukovali. Okay, so this will return b-4 b. So this is the longest sub palindrome in length. If there is a try, return the lexicographically large value. Lexicographical గా పెద్దగా ఉన్న వాల్యూని రిటర్న్ చేయమంటున్నారు. ఓకే, సో కింద ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. సో లెట్ మీ ట్రై టు సాల్వ్ దిస్ వన్. యా, show in folder, extract here. Yeah, so this is longest sub palindrome. Okay, and there are few input outputs. Let me open at least a two. సో ఇన్పుట్ ABCBA అన్నారు. సో దీనికి లార్జెస్ట్ ప్యాలిండ్రోమ్ మొత్తం. సో దిస్ ఇస్ ఆల్ మొత్తం ప్యాలిండ్రోమ్ కాబట్టి సో లాంగెస్ట్ ప్యాలిండ్రోమ్ సబ్ ప్యాలిండ్రోమ్ ఈజ్ ఎంటైర్. సో లెంత్ ఈస్ 3, 4, 5. ఆన్సర్ ఈస్ ద సేమ్. ఓకే, ఎక్స్పెక్టెడ్. నెక్స్ట్ ABBA. దిస్ ఈజ్ ఆల్సో ద ఆన్సర్ ఈజ్ ABBA. ఓకే, ఇంకేమన్నా చిన్నగా ఇచ్చాడని చూద్దాం. సో దిస్ ఈస్ ద ఎగ్జాంపుల్ దట్ వాజ్ గివెన్ ఇన్ ద ప్రాబ్లమ్. సో output 2, output is same. Input 4 ABC BCE, దీనికి CBC is the output. CBC. సో BCB and CBC రెండు సేమ్ లెంత్ ఉన్నాయి, బట్ CBC ఈజ్ లెక్సోగ్రాఫికల్లీ గ్రేటర్. CBC పెద్దది లెక్సోగ్రాఫికల్ గా, C ఈజ్ గ్రేటర్ దాన్ B కాబట్టి. ఓకే, లెట్ us ఫస్ట్ ట్రై టు రైట్. సో లాంగెస్ట్ సబ్ పాలిండ్రోమ్ కావాలి అంటే ఫస్ట్ ఏం కావాలి మనకి? లాంగెస్ట్ ఫస్ట్ పాలిండ్రోమ్ ఫంక్షన్ కావాలి. సరే, పాలిండ్రోమ్ రాసేసుకుందాం. సో డెఫ్ ఈస్ పాలిండ్రోమ్. ఓకే, ఒక స్ట్రింగ్ పంపుతున్నా, ఆ స్ట్రింగ్ పాలిండ్రోమో కాదు ఎలా చెప్తాం? హౌ కెన్ వి సే? సారీ, రివర్స్ చేసి ఒరిజినల్ దాంతో కంపేర్ చేస్తే సేమ్ ఉండాలి. రివర్స్ చేసి ఒరిజినల్ దాంతో కంపేర్ చేస్తే సేమ్ ఉండాలి. ఓకే, సో రివర్స్ ఎలా చేస్తాం? ఆర్ ఈక్వల్ టు reverse. How can we reverse the given string? S of colon minus 1. colon minus 1. ట్రై చేద్దాం, కరెక్ట్ వస్తుందో లేదో. ఓకే, ప్రింట్ ఈజ్ పాలిండ్రోమ్ ఆఫ్, రివర్స్ రావాలి కదా, హెలో ఇద్దాం. సో మనకి రివర్స్ కనిపించింది. HELLO, హలో, బాగానే వచ్చింది. ఓకే, ప్రింట్ నన్ను ఎందుకంటే ఇక్కడ ప్రింట్ ఇచ్చాను కాబట్టి లెట్ మీ రిమూవ్ దిస్. ఓకే, సో రివర్స్ అయింది, పర్ఫెక్ట్. సో స్ట్రింగ్ రివర్స్ అయింది. సో ఎప్పుడు పాలిండ్రోమ్ అని చెప్తాం? రివర్స్ ఆఫ్ దట్ రివర్స్ R S ఈక్వల్ అవ్వాలి. సో ఇఫ్ S డబుల్ ఈక్వల్ టు R అయితే రిటర్న్ ట్రూ. ఓకే, ఎల్స్ రిటర్న్ ఫాల్స్. ఇక్కడ ఎల్స్ రాయిపోయినా పర్లేదు, ఆటోమేటిక్గా అయింది, బట్ జస్ట్ క్యాజువల్గా రాశాను. ఈజ్ పాలిండ్రోమ్ ఆఫ్ నౌ హలో ఈజ్ పాలిండ్రోమ్ ఆఫ్, ఒక పాలిండ్రోమ్ చెప్పండి. ఓకే, కరెక్టే కదా? సారీ, ప్రింట్ ఏం అవ్వలేదు. ఐ నీడ్ టు ప్రింట్. సార్ కేసెస్ లోవర్ కేస్ అప్పర్ కేస్ ఉంది కదా. యా. సో కింద సెకండ్ ఫాల్స్ వచ్చింది చూడండి. ఇది ఎందుకంటే నేను ఫస్ట్ క్యారెక్టర్ క్యాపిటల్ ఇచ్చా, లాస్ట్ క్యారెక్టర్ స్మాల్ ఇచ్చా. సో కేస్ సెన్సిటివ్, ఇందాక మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. సో వీ నీడ్ టు గివ్ స్మాల్. సో నౌ ఐ గాట్ ఏ ట్రూ. సో దట్ మీన్స్ మై పాలిండ్రోమ్ ఫంక్షన్ ఈస్ వర్కింగ్. ఓకే, లెట్ మీ రిమూవ్ దిస్.
ఓకే. సో యాజ్ ప్రీవియస్లీ యూ సెడ్ పాలిండ్రోమ్ కావాలి, పాలిండ్రోమ్ ఫంక్షన్ రాసేసుకున్నాను. సో హౌ కెన్ ఐ ఫైండ్ అవుట్ లాంగెస్ట్ సబ్ పాలిండ్రోమ్? ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్, palindrome length sir. సారీ నాన్న, ఏదో అన్నారు నాకు అర్థం కాలేదు. Strings లో వచ్చిన palindrome length సేవ్ చేసుకొని కంపేర్ చేసుకోవాలి. సో స్ట్రింగ్స్లో వచ్చిన పాలిండ్రోమ్ లెంత్ సేవ్ చేసుకోవాలి అన్నారు, బాగానే ఉంది, లెంత్ సేవ్ చేసుకుందాం. కాకపోతే నాకు సబ్ స్ట్రింగ్స్ కావాలి కదా ముందు. సో ఇక్కడ ఒక అంటే స్ట్రింగ్ ఇచ్చాడు, ఒక స్ట్రింగ్ కి ఉన్న సబ్ స్ట్రింగ్స్ అన్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి. ఎలా ఎక్స్ట్రాక్ట్ చేసుకుందాం? ఇప్పుడు ఇది స్ట్రింగ్, ఈ స్ట్రింగ్ ఉన్న సబ్ స్ట్రింగ్స్ అన్నీ కావాలి, ఎలా వస్తాయి? సో దీంట్లో ఉన్న సబ్ స్ట్రింగ్స్ ఏంటి ఫస్ట్? సో ఎగ్జాంపుల్ చిన్నది తీసుకుందాం, ఏబి బిఏ, ఇది కూడా మన ఎగ్జాంపుల్, చిన్నది తీసుకుందాం. ఫస్ట్ సబ్ స్ట్రింగ్స్ ఏమేమి ఉంటాయి? ఏబి ఈజ్ ఎ సబ్ స్ట్రింగ్, ఏబిబి ఈజ్ ఎ సబ్ స్ట్రింగ్, ఏబిబిఏ ఈజ్ వన్ స్ట్రింగ్ కదా. ఏతో ఇవన్నీ సబ్ స్ట్రింగ్స్, బితో బిబి బిబిఏ, నెక్స్ట్ థర్డ్ లెటర్తో బిఏ, థర్డ్ లెటర్తో ఏ. సో ఇవి కాకుండా సబ్ స్ట్రింగ్స్ ఇంకేమైనా ఉన్నాయా? ఈ పైన ఇచ్చిన స్ట్రింగ్కి ఈ కింద ఇచ్చిన స్ట్రింగ్స్ కాకుండా సబ్ స్ట్రింగ్స్ ఇంకేమైనా ఉన్నాయేమో చెప్పండి. ఇంకేమన్నా ఫామ్ చేయొచ్చా? No, sir. లేదు సార్. ఎస్, నో? నో సార్. ఓకే, ఒకసారి చూడండి, నేను ఏం చేశాను, ఫస్ట్ స్టార్టింగ్ తీసుకొని ఫస్ట్ క్యారెక్టర్ ప్రింట్ ఇచ్చా, నెక్స్ట్ ఫస్ట్ 2, నెక్స్ట్ ఫస్ట్ 3, నెక్స్ట్ ఫస్ట్ 4, అలా 4 క్యారెక్టర్స్ ప్రింట్ ఇచ్చా. నెక్స్ట్ సెకండ్ క్యారెక్టర్ నుంచి మొదలుపెట్టి అదే చేసా, ఫస్ట్ 2, ఫస్ట్ 3, ఫస్ట్ 4, అలా ప్రింట్ చేస్తూ వెళ్ళా ఎవ్రీ టైం, అంతేనా? సో ఫస్ట్ డబుల్ బి డబుల్ ఏ రాదా సార్? డబుల్ బి డబుల్ ఏ ఆఫ్టర్ 15th సార్. డబుల్ బి వచ్చింది, డబుల్ బి ఏ వచ్చింది, డబుల్ బి డబుల్ ఏ రాదా సార్? డబుల్ బి డబుల్ ఏ ఎందుకు వచ్చింది? డబుల్ బి డబుల్ ఏ నా స్ట్రింగ్లో ఉందా ఎక్కడన్నా? సబ్ స్ట్రింగ్ అంటే ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్? దానిలో ఎగ్జాక్ట్ గా మ్యాచ్ అవ్వాలి. యా, ఏదైనా స్ట్రింగ్ వేరే స్ట్రింగ్ ఎగ్జాక్ట్గా మ్యాచ్ అవుతే మ్యాచ్ అవుతున్న స్ట్రింగ్ని సబ్ స్ట్రింగ్ అంటాం. సో కాకపోతే నాకు డబుల్ బి డబుల్ ఏ అనేది స్ట్రింగ్లో ఎక్కడా లేదు. ఓకే ఓకే, యా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ నీడ్ టు జనరేట్ ఆల్ ది సబ్ స్ట్రింగ్స్, రైట్? సబ్ స్ట్రింగ్స్ చెక్ చేసుకొని ఆ సబ్ స్ట్రింగ్స్ లెంత్ చెక్ చేసుకోవాలి, అది పాలిండ్రోమ్ అయితే, అంతే కదా. సో ఇక్కడ ఏ పాలిండ్రోమ్ ఎస్, ఏబి కాదు, ఏబిబి కాదు, ఏబిబిఏ ఎస్, బి కాదు, బి పాలిండ్రోమ్, బిబి పాలిండ్రోమ్, బిబిఏ కాదు, బి పాలిండ్రోమ్, బిఏ కాదు, ఏ కాదు. సో ఫస్ట్ నేను ఈ సబ్ స్ట్రింగ్స్ జనరేట్ చేయాలి. ఫస్ట్ ఐ విల్ రైట్ కోడ్ టు జనరేట్ సబ్ స్ట్రింగ్స్. ఓకే, సో సబ్ స్ట్రింగ్స్ జనరేట్ చేయడానికి నేను ఒక ప్యాటర్న్ ఫాలో అవుతున్నా. మీరు చూస్తే ఇక్కడ ప్యాటర్న్ ఏం ఫాలో అయ్యాను? లెఫ్ట్ టు రైట్ సార్. సో లెఫ్ట్ నుంచి స్టార్ట్ చేసి ఫస్ట్ ఒక క్యారెక్టర్, నెక్స్ట్ 2 క్యారెక్టర్స్, 3 క్యారెక్టర్స్, 4 క్యారెక్టర్స్ ప్రింట్ చేశాను. నెక్స్ట్ సెకండ్ దాని నుంచి స్టార్ట్ చేశాను, సెకండ్ నుంచి 1, 2, 3. ఓకే, ఒక ప్యాటర్న్ ఫాలో అవుతున్నా చూడండి. సో లెఫ్ట్ నుంచి అంటే ఫస్ట్ క్యారెక్టర్ నుంచి స్టార్ట్ చేసి ఏదైతే అక్కడ నుంచి ఒక్కొక్కటి ప్రింట్ చేస్తూ వెళ్తున్నా. సో దానికి కోడ్ రాయడానికి ట్రై చేస్తా. సో ఇక్కడ చూస్తే నా ఇండెక్సెస్ వాల్యూ ఎంత? 0 to 0 సార్. ఇది 0, నెక్స్ట్ 0 1 0 0 1 2 సారీ 0 1 2, నెక్స్ట్ 0 1 2 3. నెక్స్ట్ బిలో చూస్తే స్టార్టింగ్ విత్ బి ఇస్ ఫస్ట్ క్యారెక్టర్ దీంట్లో. నెక్స్ట్ 1 2 1 2 3, నెక్స్ట్ 1 2 3 అయిపోయింది, 2తో స్టార్ట్ చేశా, 2 2 3, నెక్స్ట్ ఓన్లీ 3. సో ఎవ్రీ టైం చూస్తే అవుటర్ లూప్ అనేది మొత్తం 0 1 2 3 తిరుగుతుంది, ఇన్నర్ లూప్ మాత్రం ఓన్లీ ఆ వాల్యూకి తగ్గట్టుగానే తిరుగుతుంది. ఓకే, సో ఇన్నర్ లూప్. సో లెట్ మీ రైట్ ద కోడ్ ఫర్ దిస్. సో దీనికి ఎలా రాద్దామంటే ఐ విల్ కామెంట్ దిస్, కీప్ అసైడ్. సో ఫస్ట్ అవుటర్ లూప్, ప్రస్తుతానికి ఇది ఇలా ఉంచుతాం. ఫర్ ఐ ఇన్ రేంజ్ కావాలి, ఎందుకంటే నాకు అన్ని క్యారెక్టర్స్ ఇండెక్సెస్తో ప్లే చేస్తున్నాం గేమ్. సో వీ నీడ్ రేంజ్. ఓకే, లెంత్ ఆఫ్ ఎస్ ఫర్ జే ఇన్ రేంజ్. సో జేకి ఏం కావాలో చూద్దాం. సో ఫస్ట్ ఐ 0 ఉన్నప్పుడు జే 1 నుంచి స్టార్ట్ అయ్యి 3 వరకు వెళ్తుంది, ఎండ్ వరకు. ఓకే, 1 ఉన్నప్పుడు 2 టు ఎండ్,
2 ఉన్నప్పుడు 2 టు ఎండ్. సో ఎవ్రీ టైం ఐ వాల్యూకి జే వాల్యూకి ఎక్కడ స్టార్ట్ అవుతుంది? ఐ వాల్యూ 0 ఉన్నప్పుడు జే వాల్యూ 1 నుంచి స్టార్ట్ అవుతుంది కదా. అలాగే ఐ వాల్యూ 1 ఉన్నప్పుడు జే వాల్యూ 2 నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, ఇస్ ఇట్ రైట్? సో లెట్ మీ రైట్ ఐ ప్లస్ సారీ ఐ కాదు. సో 0 ఉన్నప్పుడు 0 కూడా ప్రింట్ అవ్వాలి ఫస్ట్ ఇనిషియల్ బీకి. సో ఐ నుంచే స్టార్ట్ చేద్దాం. సో స్టార్ట్స్ విత్ ఐ, ఎండ్ ఎలాగో ఎండ్ వరకు తిరిగిద్ది ఐ పెడితే. సో ఒకసారి ప్రింట్ ఐజే పెడతా. సార్ రేంజ్ ఐ అంటే ఐ వరకు కదా సార్ అవుతుంది. ఐ కామా లెంత్ ఆఫ్ ఎస్ ఇవ్వాలి. యా, గ్రేట్ క్యాచ్. లెంత్ ఆఫ్ ఎస్ మైనస్ 1 సార్? ఎస్ఏ, ఎందుకంటే లెంత్ -1 ఇది ఎక్స్క్లూజివ్ కదా, లెంత్ ఆఫ్ ఎస్ని తీసుకోదు, -1 దాకే తీసుకునేది రేంజ్ ఆటోమేటిక్. సో -1 మనం స్పెసిఫిక్గా అవసరం. సో ఒకసారి దీన్ని ప్రింట్ ఇద్దామా? ఐజీ అని ఏమొచ్చిద్దా? సో ఏం ప్రింట్ అవ్వట్లేదు ఎందుకు? ఓకే, లాంగెస్ట్ సబ్ పారామీటర్ తీసేసా. ఇన్పుట్ ప్లేస్లో కాసేపు నా స్ట్రింగే పెట్టుకుందాం. పైన తీసుకున్నది ఏబిబిఏ. సో నాకు ఒక స్ట్రింగ్స్ ప్రింట్ అయినాయి. నాకు పైన ప్రింట్ అవుతుంది ఇండెక్సెస్ ప్రింట్ అయినాయి లేదు చూద్దాం. ఫస్ట్ 0 0, ఓకే అవి కూడా వద్దు. సో ఫస్ట్ 0, ఓకే. నెక్స్ట్ ఓకే ఫస్ట్ కింద నుంచి వచ్చింది 0 1 2 3 ప్రింట్ అయింది. ఓకే, నెక్స్ట్ 1 2 ప్రింట్ అయింది, 1 2. నెక్స్ట్ ఓకే ఏదో పోతుంది, 1 2 3 ప్రింట్ అయింది. సారీ 0 లేదు, 1 2 3 ప్రింట్ అయింది. నెక్స్ట్ 2 3 ప్రింట్ అయింది, 3 ప్రింట్ అయింది. సో నాకు ఎగ్జాక్ట్ రావట్లేదు. లెట్ మీ డూ దిస్. సో స్టార్టింగ్ విత్ 0 ఏబి ఏబిబి. సో లెంత్ ఆఫ్ ఎస్ తీసుకున్నా. సో ఫస్ట్ టైం ఐ వాల్యూ 0 వచ్చింది. 0 కాలం లెంత్ ఆఫ్ ఎస్ అంటే అన్నీ ప్రింట్ అవుతున్నాయి. ఓకే, అన్నీ ప్రింట్ అవుతున్నాయి. బట్ నాకు అన్నీ అవసరం లేదు. సో ఓన్లీ ఐ వరకే ప్రింట్ అవ్వాలి. సో ఇట్ ఈస్ లైక్ దిస్. సో ఐ ప్రింట్ అయితే చాలు. ఐ +1 కంట్రోల్ ఎస్. లెట్ మీ క్రాస్ చెక్ దిస్. యా, సో ఫస్ట్ 0 ప్రింట్ అయింది ఇనిషియల్లీ, 0 0. నెక్స్ట్ 0 1, 0 1 ప్రింట్ అయింది. 0 1 2, 0 1 2 ప్రింట్ అయింది. 0 1 2 3, 0 1 2 3 ప్రింట్ అయింది. కరెక్టే కదా? సో అన్నీ ప్రింట్ అవుతున్నాయి. కానీ ఒకసారి ఒకటి ప్రింటే ఆగిపోయింది, ఏకి ప్రింట్ అయ్యి. సబ్ కాలమ్స్ రావట్లేదు, 1 1 2 రావట్లేదు. సో లెట్ మీ సీ వాట్ వీ కెన్ డూ టు ప్రింట్ వన్స్ ఆల్సో. సో ఫర్ ఐ సార్ ఆ ప్రింట్ బయట పెట్టాలేమో సార్. చూద్దాం. సో వన్స్ రావట్లేదు. సో ఐ +1 ప్రింట్ బయట అంటే ఎక్కడ? జే లోపల, జే బయట. ఓకే చూద్దాం. లేదు సార్, బయట లోపలే ఉంటుంది. జీరో వచ్చినప్పుడు ఐ +1 1. సో 0 ప్రింట్ అవుతుంది, ఇట్స్ నాట్ ప్రింటింగ్ 1. సో 0 ప్రింట్ అవుతుంది. ఓకే, so something missing out here. 0, it starting from 0 0 1 0 1 2 0 1 2 3. సో ఎలా బిల్డ్ చేయాలో మీకేమన్నా ఐడియా వచ్చిందా? డిడ్ యూ గాట్ ఎనీ ఐడియా హౌ టు ప్రింట్? నేను ఈ స్ట్రింగ్స్ అన్ని ప్రింట్ చేయాలి. సో డిడ్ ఎనీవన్ గాట్ ఎనీ ఐడియా? మీకేమన్నా ఐడియా ఉందా ఎలా ప్రింట్ చేయాలో ఆ సీక్వెన్స్? వెయిటింగ్ ఫర్ సమ్ ఆన్సర్. ఎవరన్నా ఆన్సర్ చేస్తారా? జే ఇన్ రేంజ్ ఐ +1 అంటే అంటే మనం ప్రతి ఐకి ఆ జేని ఐ నుండి లెంత్ ఆఫ్ స్ట్రింగ్ వరకే తీసుకోవాలేమో సార్. జేని ఆ జే ఇన్ రేంజ్ ఐ కామా లెంత్ ఆఫ్ ఎస్ అనే 1 సార్. ఐ కామా లెంత్ ఆఫ్ ఎస్ పెడదామా? లెంత్ ఆఫ్ ఎస్ పెడితే సో ఇప్పుడు జే రాగానే ఎస్ ఆఫ్
ప్రింట్ రాద్దాం ఇక్కడ. ఓకే, ఒకసారి రన్ చేసి చూద్దాం. సో ఏమొచ్చింది? 0 1 2 3 1 2 2 3 3 వచ్చింది. ఓకే, సో మనం ప్రతి జేకి ఐ నుండి జే వరకు స్ట్రింగ్ ప్రింట్ అవ్వాలి కదా సార్? ప్రతి జేకి ఎస్ ఆఫ్ ఐ కాలన్ జే అని ఇవ్వండి సార్, సరిపోతుంది. ఇక్కడ ఎస్ ఆఫ్ ఐ కాలన్ జే. సరే ట్రై చేద్దాం. సో ఏమొచ్చినాయి చూడండి. ఏ వచ్చింది, ఏబి వచ్చింది, ఏబిబి వచ్చింది, బి ఓ, వచ్చింది, J+1 BB ఏమో. వచ్చింది. J+1. సో ఇప్పుడు అన్నీ వచ్చినాయా? 0 ఏ, ఏబి, ఏబిబి, ఏబిబిఏ, బి వచ్చింది, బీబీ వచ్చింది, బీబీఏ వచ్చింది, బీబీఏ ఏ అన్నీ వచ్చినాయి. సో ఈ ప్రింట్ తీసేస్తే సరిపోయింది. ఓకే, సో మన సబ్ ప్యాలెండ్రోమ్స్ అన్నీ వచ్చినాయి కదా. సో బేసికల్లీ ఇక్కడ ఏమవుతుందంటే ఇది 0 colon 0, ఏబి రావటానికి మనకి 0 colon 1 కావాలి, 0 colon 2, 0 colon 3, ఇది 1, ఇది 1 colon 2, అంటే స్ట్రింగ్కి వాల్యూ రావటానికి 1, 3, 2కి 2 colon 3. ఓకే, సో మీరు ఇప్పుడు ఎస్ ఆఫ్ ఐ కాలన్ J+1 చేసినప్పుడు ఇనిషియల్లీ జే వాల్యూ 0 బయట, 0 స్టార్టింగ్ విత్ హియర్, ఐ తీసుకుంటే 0 0 ప్రింట్ అయింది ఫస్ట్. ఓకే, ఐ ఈక్వల్ టు రేంజ్ ఆఫ్ ఐ కామా 0 0 0 1 0 2 0 3. సో ఇక్కడ +1 కూడా పెట్టినా పర్లేదు, ఐ ఫీల్. పోయిద్దా? లెట్ మీ క్రాస్ చెక్. ఒకటి తగ్గింది, ఏ రావట్లేదు ఎందుకు? ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 0తో స్టార్ట్ అయింది. లెంత్ ఆఫ్ s+1 కూడా పెట్టాలి. లెంత్ ఆఫ్ s+1 వద్దు, ఇదే బాగుంది, ఎలా ఉంచేద్దాం. ఓకే, వోంట్ చేంజ్ ఎనీథింగ్. సో ఇప్పుడు నాకు అన్ని సబ్ ప్యాలెండ్రోమ్స్ వస్తున్నాయి. సో ఈచ్ క్యారెక్టర్ వచ్చింది. సో వచ్చిన దాన్ని ఐ నీడ్ టు క్రాస్ చెక్, రైట్? సో లెట్ మీ పుట్ ఇట్ ఇన్ ఏ సపరేట్ స్ట్రింగ్. ఎస్ ఆల్రెడీ యూజ్ చేసాం, సబ్ స్ట్రింగ్. సో సబ్ స్ట్రింగ్లో పెట్టాను, ఇఫ్ సబ్ ప్యాలెండ్రోమ్ ఈజ్ ప్యాలెండ్రోమ్ ఆఫ్ సబ్ ఈక్వల్ టు ట్రూ అయితే. ఓకే, సో అంటే వచ్చింది ప్యాలెండ్రోమా కదా క్రాస్ చెక్ చేస్తున్నాం. వస్తే సో ఐ విల్ పుట్ ఏ కౌంట్ హియర్, సి ఈక్వల్ టు 0, అండ్ ఎవ్రీ స్ట్రింగ్కి క్రాస్ చెక్ చేయడానికి ఇక్కడ ఒక లోకల్ కౌంట్ తీసుకుంటా. ఇది కూడా అవసరం లేదు లోకల్ కౌంట్, ఎందుకంటే ఎవ్రీ క్యారెక్టర్ని మనం చెక్ చేయట్లేదు. సో ఒక కౌంట్ తీసుకున్నా. సో వచ్చింది ప్యాలెండ్రోమ్ అయితే ఇఫ్ లెంత్ ఆఫ్ సబ్ గ్రేటర్ దాన్ సి అయితే రిజల్ట్ ఆర్ ఈక్వల్ టు ఎంటీ. సో వచ్చింది అంటే లెంత్ ఆఫ్ సబ్స్ట్రింగ్, మనకు వచ్చిన సబ్స్ట్రింగ్ లెంత్ గ్రేటర్ దాన్ నా కౌంట్ అయితే ఆర్ ఈక్వల్ టు సబ్. ఓకే, సో ఇది బాగానే ఉంది. ఇందాక ఇంకొక కండిషన్ చదివాం, ఒకవేళ ఈక్వల్ అయితే, రెండింటికి కౌంట్ ఈక్వల్ అయితే, అంటే లెంత్ ఈక్వల్ అయితే. ఓకే, సో దానికి రాయాలి ఎలిఫ్ లెంత్ ఆఫ్ సబ్ ఈక్వల్ టు కౌంట్ అయితే. సో రెండు ఈక్వల్ అయినప్పుడు ఏం చేయాలి? రెండు ఈక్వల్ అయినప్పుడు లెక్సియోగ్రాఫికల్గా లాంగరో కాదో కనుక్కోవాలి, అంతే కదా? లెక్సియోగ్రాఫికల్లీ ఏది పెద్దదైతే అది. ఇఫ్ సబ్ యూ కెన్ యూజ్ గ్రేటర్ దాన్, హియర్ స్ట్రింగ్స్లో కూడా యూ కెన్ యూజ్ గ్రేటర్ దాన్ ఆర్ అయితే దెన్ ఆర్ ఈక్వల్ టు సబ్. సో ఫస్ట్ కండిషన్, అన్నిటికీ సబ్స్ట్రింగ్స్ తెచ్చుకుంటున్నాం, ఒక్కొక్క సబ్స్ట్రింగ్ వచ్చింది. వచ్చిన సబ్స్ట్రింగ్ ప్యాలెండ్రోమా కాదు చెక్ చేస్తున్నాం. ఇఫ్ ఈక్వల్ టు ప్యాలెండ్రోమ్, నేను ఒక కౌంట్ పెట్టుకున్నా. ఓకే, ఫస్ట్ ఇనిషియల్గా కౌంట్ 0 ఉండిద్ది. ఫస్ట్ ప్యాలెండ్రోమ్ దొరకంగానే ఆ లెంత్ ఆఫ్ సబ్ అనేది, అంటే నాకు ఫస్ట్ ప్యాలెండ్రోమ్ 2 3 దొరికింది. ఫర్ సపోజ్ 2 ఈజ్ గ్రేటర్ దాన్ 0. సో ఆటోమేటిక్గా ఆర్ ఈక్వల్ టు సబ్ అయిపోయింది. అండ్ హియర్ ఐ నీడ్ టు చేంజ్ సి ఈక్వల్ టు లెంత్ ఆఫ్ సబ్. ఓకే, సో సిని అప్డేట్ చేస్తున్నా కొత్త దాని లెంత్తో, అండ్ ఆర్ని అప్డేట్ చేశాను. మళ్ళీ సెకండ్ టైం వేరే సబ్ ప్యాలెండ్రోమ్ వచ్చినప్పుడు దాని లెంత్ 4 అనుకుందాం. 4 అయినప్పుడు 4 గ్రేటర్ దాన్ నా ఓల్డ్ సితో క్రాస్ చెక్ చేసుకుంది. ఓల్డ్ సిలో ఏముండిద్ది? ప్రీవియస్ సబ్ ప్యాలెండ్రోమ్ లెంత్ ఉండిద్ది.
ప్రీవియస్ హైయెస్ట్ సబ్ పాలిండ్రోమ్ లెంత్. ప్రతిసారి అలా కంపేర్ చేసుకుంటా ఎప్పుడైతే పాలిండ్రోమ్ వచ్చిందో. సో ఇఫ్ మై సబ్ పాలిండ్రోమ్ లెంత్ ఈస్ గ్రేటర్ దాన్ మై ప్రీవియస్ పాలిండ్రోమ్ లెంత్, ఐఎమ్ అప్డేటింగ్ ద సి యాజ్ ప్రెసెంట్ పాలిండ్రోమ్ లెంత్. యా, సి యాజ్ ప్రెసెంట్ పాలిండ్రోమ్ లెంత్ చేశాక సబ్ కూడా అప్డేట్ చేసేస్తున్నా, ఎందుకంటే స్టోర్ చేసుకొని లాస్ట్లో ప్రింట్ చేయాలి కాబట్టి ఆర్ కూడా అప్డేట్ చేశా. ఒకవేళ రెండు ఈక్వల్ అయితే లెంత్ కనుక ఈక్వల్ అయితే రెండిట్లో ఏది పెద్దది అనేది కంపేర్ చేసుకుంటున్నా. సో మన సబ్ పెద్దది అయితే ఆర్ని సబ్తో రీప్లేస్ చేసేస్తున్నా. అండ్ అట్ లాస్ట్ ఐ కెన్ రిటర్న్ ఏం రిటర్న్ చేయాలి? ఆర్ రిటర్న్ చేస్తున్నాం. ఓకే, సో ఈజ్ పాలిండ్రోమ్ రాసుకున్నాం, లూప్. యా, సో లెట్ మీ ట్రై విత్ దిస్. ఏబిబిఏకి ఏబిబిఏ వచ్చింది. సో లెట్ మీ కామెంట్ దిస్, అన్కామెంట్ దిస్, కంట్రోల్ ఎస్, ఎస్కేప్, ఓపెన్ ఇన్ టెర్మినల్. It's not script, Python longest. So I need to write eval, sorry. eval.py space. So test case అన్ని బాసేని. ఓకే, ఇఫ్ యూ సీ. సో మీరు రాసే కోడ్స్ అన్ని దాదాపుగా స్ట్రింగ్స్లో ఇలానే ఉంటాయి. యూ నీడ్ టు ఐటరేట్ ఆన్ ది లూప్, ఐటరేట్ ది స్ట్రింగ్ని ఐటరేట్ చేయటం అండ్ క్రాస్ చెక్ ఇట్ if condition and anything what you want to do inside you need to do. Okay, so if you see, yeah సార్ ఒకసారి ఈజ్ పాలిండ్రోమ్ సబ్ ఈజ్ ఈక్వల్ టు ట్రూ ఉంది కదా, అక్కడ నుంచి ఒకసారి చెప్తారా? నాకు పవర్ కట్ అయింది, వినలేదు. సో ఎవ్రీ టైం వచ్చిన సబ్ స్ట్రింగ్ ని మనం పాలిండ్రోమా కదా క్రాస్ చెక్ చేస్తున్నాం ఇక్కడ. ఇఫ్ ఇట్ ఈస్ ఏ పాలిండ్రోమ్, నేను లెంత్ ఆఫ్ సబ్ స్ట్రింగ్ తీసుకున్నా. ఫస్ట్ ఇనీషియల్గా సి ఈక్వల్ టు 0 తీసుకున్నా కౌంట్. ఓకే, సో ఇఫ్ నా పాలిండ్రోమ్ లెంత్ గ్రేటర్ దాన్ కౌంట్ ఉంటే, ఓకే, ఫస్ట్ టైం గ్రేటర్ దాన్ ఉంటుంది ఆటోమేటిక్గా. నీకు ఏ ఫస్ట్ పాలిండ్రోమ్ వస్తే అది గ్రేటర్ ఉంటుంది. గ్రేటర్ అవ్వగానే నేను ఆర్లో నా పాలిండ్రోమ్ పెట్టేస్తున్నా, సిలో దాన్ని లెంత్ పెడుతున్నా. సో సెకండ్ టైం వేరే పాలిండ్రోమ్ వచ్చింది. పాలిండ్రోమ్ వచ్చినప్పుడు ఐఎమ్ కంపేరింగ్ సి కన్నా పెద్దదా కాదా, అంటే నా ప్రీవియస్ పాలిండ్రోమ్ కన్నా కొత్తగా న్యూగా వచ్చిన పాలిండ్రోమ్ లెంత్ పెద్దదా కాదా చెక్ చేస్తున్నా. ఓకే, పెద్దదైతే దానికి కౌంట్ అప్డేట్ చేసేస్తున్నా, కొత్తదాని లెంత్తో నా సబ్ పాలిండ్రోమ్ లెంత్ అప్డేట్ చేసేస్తున్నా ప్రీవియస్. ఓకే, సో ఇది అప్డేట్ అయిపోయింది. ఎవ్రీ టైం దీంట్లో ఏం స్టోర్ ఉండిద్ది అంటే అప్పటి వరకు ఉన్న లాంగెస్ట్ సబ్ పాలిండ్రోమ్ లెంత్ దీంట్లో ఉండిద్ది, ఆ సబ్ పాలిండ్రోమ్ దీంట్లో ఉండిద్ది ఆర్. ఓకే, సో ఎవ్రీ టైం అలా క్రాస్ చెక్ చేస్తూ ఎప్పుడైతే నాకు కొత్తది పెద్దది వచ్చిందో ఈ ఓల్డ్ దాన్ని అప్డేట్ చేసేస్తా. నాకు ఇంకా పెద్దవి దొరకలేదు అంటే ఇక్కడ ఏది ఉంటే అదే పెద్దది. ఓకే, అండ్ గ్రేటర్ అయితే అది, లెస్ అయితే ఏం చేయం. అంటే ఇప్పుడు నాకు ఒక కొత్త పాలిండ్రోమ్ వచ్చింది, దాని లెంత్ ఆల్రెడీ నా దగ్గర ఉన్న దానికన్నా తక్కువ ఉంది. తక్కువ ఉంటే ఏం చేయవసరం లేదు, బికాస్ వీఆర్ ట్రయింగ్ టు ఫైండ్ అవుట్ ది లాంగెస్ట్ సబ్ పాలిండ్రోమ్. కాబట్టి ఆ కౌంట్ ఏం చేంజ్ చేయవసరం లేదు. సో ఒకవేళ పెద్దది ఉంటే, ఒకవేళ చిన్నది ఉంటే వీ వోంట్ డూ ఎనీథింగ్. బట్ ఈక్వల్ టు ఉన్నప్పుడు టై. సో అంటే నాకు ఆల్రెడీ ఉన్న పాలిండ్రోమ్ కౌంట్ 4 ఉంది, కొత్తగా వచ్చిన పాలిండ్రోమ్ కౌంట్ కూడా 4 ఉంది. అప్పుడు ఏమన్నారు, ఏదైతే బిగ్గర్ స్ట్రింగో ఆ స్ట్రింగ్ని చేయమన్నారు. సో వచ్చినప్పుడు నా ఎస్యూబి అంటే నా కొత్తగా వచ్చిన సబ్ పాలిండ్రోమ్ నా పాత సబ్ పాలిండ్రోమ్ కన్నా బిగ్గా కాదా చెక్ చేస్తున్నా, గ్రేటర్. ఇఫ్ ఇట్ ఈస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎస్యూబి. ఓకే, అపెండ్ చేసేస్తున్నా, రిటర్న్ ఆర్, లాస్ట్కి నా ఆర్ రిటర్న్ చేస్తున్నా. ఓకే, సో దిస్ ఈస్ ద కోడ్ అండ్ ఇట్ పాసెస్ ఆల్ ద టెస్ట్ కేసెస్. లెట్ మీ సబ్మిట్ ఇన్ కొలాబ్, అదే ఆటో ల్యాబ్. యా, ఇట్స్ పాస్డ్ ఆల్ ది టెస్ట్ కేసెస్. సో ఈరోజు మీకు ఇచ్చిన ప్రాబ్లమ్స్ కూడా అన్నీ అవే టైప్, ఓవెల్ కౌంట్. సో గివెన్ ఏ స్ట్రింగ్, ఓకే, యూ నీడ్ టు ఫైండ్ అవుట్. ఓకే, లెట్ మీ స్టాప్ షేరింగ్, స్టాప్ రికార్డింగ్.